వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రామ్. ఈ ఫిజికల్ సైన్స్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతకీ ఆ టాపిక్ నేమ్ వచ్చి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఓకే, పరమాణువులు మరియు అణువులు అన్నమాట. సో అసలు ఆటమ్ అనేటువంటి టర్మ్ ఎక్కడి నుంచి కాయిన్ చేశారు, ఎవరు ఆ టర్మ్ని డిరైవ్ చేస్తుంది, దానికి మీనింగ్ అనేటువంటిది ఏంటి, గ్రీక్లో దానికి మీనింగ్ అనేటువంటిది ఎలా ప్రపోజ్ చేశారు, దాని డెఫినేషన్ అనేటువంటిది ఏంటి, నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే దానిలో ఆటమ్స్ని ఎలా ఇండికేట్ అనేటువంటిది, అంటే వాటి సింబల్స్ని ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు, ప్రెజెంట్ ఉన్నటువంటి సింబల్స్ని ప్రపోజ్ చేసింది ఎవరు. ఓకే, కొన్ని నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో అంటే రైల్వే ఇలాంటి ఎగ్జామ్స్లో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వాడు ఏమడుగుతున్నాడు అంటే ఈ బెర్జీలియస్ ప్రపోజ్ చేసినటువంటి అటామిక్ సింబల్స్ నుంచి కాకుండా డాల్టన్ ప్రపోజ్ చేసినటువంటి అటామిక్ సింబల్స్ మీద క్వశ్చన్స్ అనేటువంటిది రైజ్ చేస్తున్నారు. మెర్క్యూరీ సింబల్ ఏంటి, మెర్క్యూరీ సింబల్ ఏంటంటే హెచ్జి అనేటువంటిది చెప్తాం, కానీ ఆ మెర్క్యూరీ యొక్క సింబల్ డాల్టన్ ప్రపోజ్ చేసింది మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో అది మనం ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అనేటువంటిది ఉన్నాయి. సో ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో మళ్ళీ వీటిలో ఉన్నటువంటి ఆ టైప్స్ ఏంటి, వాటిని ఎవరు ప్రపోజ్ చేస్తారు, సో వాటి యొక్క మీనింగ్స్ కానీ నెక్స్ట్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఏవైతే ఇచ్చున్నారో వాటన్నిటి గురించి కూడా ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం ఈ వీడియో ద్వారా. సో అసలు ఆటమ్ అంటే ఏంటి, ఈ ఆటమ్ అనేటువంటి టర్మ్ని దేని నుంచి కాయిన్ చేశారు, ఓకే దాని డెఫినేషన్ అనేటువంటిది ఎవరు ప్రపోజ్ చేశారు, సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం ఒకసారి. అయితే ముఖ్యంగా మీరు ఈ డాల్టన్ థియరీ అనేటువంటిది కానీ ఇలాంటి వాటిని వినుండొచ్చు, లేదంటే డెమోక్రటీస్ ప్రపోజ్ చేసినటువంటి ఈ ఆటమ్ యొక్క డెఫినేషన్ వీటిని మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. కానీ 500 BCలోనే అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆటమ్ యొక్క డెఫినేషన్ని ముందుగా చెప్పినటువంటి వాడు ఎవరు అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ఫిలాసఫర్ అనమాట. ఆయన పేరే కణాదుడు అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో కణాదుడు. సో ఈ కణాదుడు ఎవరైతే ఉన్నారో, ఓకే సో ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఫస్ట్ టైం ఆటమ్కి డెఫినేషన్ అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది అంటే మ్యాటర్ ఇలాంటి వాటిని కనుక తీసుకున్నట్లయితే, పదార్థం అనేటువంటిది తీసుకున్నట్లయితే దానిలో ఇండివిజిబుల్ పార్టికల్ అనేటువంటిది ఉంటుందని, సో దాన్నే ఏమన్నాడు అంటే పరమాణు అనేటువంటిదిగా ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో పరమాణు అనేటువంటిదిగా ప్రపోజ్ చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇండివిజిబుల్ పార్టికల్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైనా ఒక పదార్థం అనేటువంటిది తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఏదో ఒకటి తీసుకుని దాన్ని అలా కట్ చేసుకుంటూ పోయినట్లయితే చివరికి ఒక చిన్న పీస్ అనేటువంటిది వస్తుంది కదా. సో అది ఇంకా ఫర్దర్గా కట్ చేయడానికి అనుకూలంగా ఉండకూడదు, అలాంటి పార్టికల్నే ఓకే సో దాన్నే ఏమన్నాడు అంటే పరమాణు అనేటువంటిదిగా చెప్పడం అనేది జరిగింది. ఈ పరమాణువులతో అణువులు ఎలాంటివి ఏర్పడతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ కణాదుడు ప్రపోజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకి కావాల్సినటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 500 BC మూమెంట్లోనే 500 BC ఇప్పుడు ఇలాంటివి ఎక్కడ అడుగుతాడంటే రైల్వే ఇలాంటి ఎగ్జామ్స్లో అడుగుతాడనమాట. సో డాల్టన్ కంటే ముందే మన ఇండియాకి సంబంధించినటువంటి ఈ ఫిలాసఫర్ కణాదుడు ఎవరైతే ఉన్నారో ఆటమ్ యొక్క అంటే పరమాణువుకి సంబంధించినటువంటి అంశాన్ని చెప్పడం అనేది జరిగింది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఈ కణాదుడి తర్వాత వచ్చినటువంటి ఆ గ్రీక్ ఫిలాసఫర్స్ ఎవరు అంటే సో డెమోక్రటీస్, నెక్స్ట్ లిసిపస్ అనేటువంటి వాళ్ళని తీసుకుంటాం. ఈ డెమోక్రటీస్ ఎలా డిఫైన్ చేశాడు, ఆటమ్ యొక్క డెఫినేషన్ అనేటువంటిది ఎలా డిఫైన్ చేశాడు. సో ఆటమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇది అట్మాస్ అనేటువంటి ఒక గ్రీక్ వర్డ్ నుంచి కాయిన్ చేశారనమాట. ఓకే, సో అట్మాస్ అనేటువంటి గ్రీక్ వర్డ్ నుంచి కాయిన్ చేయటం అనేటువంటిది జరిగింది. సో అట్మాస్ అంటే నథింగ్ బట్ ఇండివిజిబుల్ పార్టికల్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, సో ఇండివిజిబుల్ పార్టికల్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేయటం జరుగుతుంది అనమాట. సో ఇండివిజిబుల్ పార్టికల్ అంటే ఇంకా ఫర్దర్గా డివైడ్ అనేటువంటిది చేయటానికి, ఇంకా డివిజిబుల్ అనేటువంటిది చేయటానికి సూటబుల్ కానిది, అంటే విభజించడానికి వీలు కానటువంటి అతి చిన్న పరమాణువుని జనరల్గా ఏమని చెప్తారు, సో ఆటమ్ అనేటువంటిదిగా నథింగ్ బట్ పరమాణు అనేటువంటిదిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఆటమ్ మీన్స్ అన్ ఇండివిజిబుల్ పార్టికల్. ఇట్ వాజ్ కాయిన్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ విచ్ ఈస్ నథింగ్ బట్ అట్మాస్. సో అట్మాస్ మీన్స్ ఇండివిజిబుల్ పార్టికల్ అనేటువంటిదిగా చెప్పచ్చు. ఓకే రైట్. సో నెక్స్ట్ ఆంటోనీ లెవాయిజర్ అనేటువంటి సైంటిస్ట్. ఓకే, సో జనరల్గా ఒక 2 ఇంపార్టెంట్ లాస్ అనేటువంటిది ప్రపోజ్ చేయటం అనేటువంటిది జరిగింది. సో కెమికల్ కాంబినేషన్స్కి సంబంధించి. అయితే
వీటిలో ఒక లా అనేటువంటిది మేజర్‌గా యాంటోనీ లెవైజర్ అనేటువంటి ఆయన ప్రపోజ్ చేస్తే, ఇంకొక లా అనేటువంటిది ప్రపోజ్ చేసింది ప్రౌస్ట్ అనమాట. ఓకే. ఆ లాస్ ఏంటి? వాటికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలియాలి. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా మనల్ని అడుగుతారు. సపోజ్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అనేటువంటిది, లేదా లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్‌లో ముఖ్యంగా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటుంది. నెక్స్ట్ లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్స్ అనేటువంటిది మనకి ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి. ఈ 2 లాస్ తీసుకున్నట్లయితే ఏ లాని ఎవరు ప్రపోజ్ చేశారో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఏంటనేది కావాలి. సో, ఇక్కడ చూడండి, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అనేటువంటిది ఉన్నాయి కదా. ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్‌లో ముఖ్యంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి లా ఆఫ్ లా ఆఫ్ లా ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటిదిగా చెప్తాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే సెకండ్ది వచ్చేసరికి లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అంటాం, లేదంటే లా ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా చెప్తాం. డెఫినైట్ ప్రపోర్షన్స్. ఓకే. సో, లా ఆఫ్ డెఫినైట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఇలా ఎన్‌సీఈఆర్‌టీ టెక్స్ట్ బుక్‌లో ఈ 2 లాస్ అనేటువంటిది ఉన్నాయి. సో, అయితే ఈ ఫస్ట్ వన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. నెక్స్ట్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. వీటిని ఎవరు ప్రపోజ్ చేశారు? ది ఫస్ట్ లాని ప్రపోజ్ చేసింది లెవైజర్ అనమాట. ఓకే. సో, యాంటోనీ లెవైజర్. ఈయన లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ని ప్రపోజ్ చేసింది జోసెఫ్ ఎల్ ప్రాస్ట్. సో, డైరెక్ట్గా ఎగ్జామ్స్లో వీటిని క్వశ్చన్స్గా అడుగుతున్నారు. మీరు ప్రీవియస్ పేపర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే. సో, ఎస్ఎస్సి అనేటువంటిది కావచ్చు, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటువంటిది కావచ్చు, లేదంటే కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ కావచ్చు, వీటిలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతున్నారు. ఓకే. సో, దీని గురించి ఉన్నటువంటి ఆ మీనింగ్ అనేది చూద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మీరు ఎప్పుడైనా కానీ గాంధీజీ తాగినటువంటి వాటర్ని తాగారా? ఓకే. సో, లేదు అంటే అబ్దుల్ కలాం గారు తాగినటువంటి వాటర్ని తాగారా? సో, అంటే ఇప్పుడు వాళ్ళంతా కూడా మనం ఉన్నటువంటి ప్రాంతాలకి దగ్గరలో ఏదో ఒక ప్రదేశానికి వచ్చి ఉండటం అనేది జరిగింది. ఓకే. సో, వాళ్ళు తాగినటువంటి నీరు ఏదైతే ఉందో, ఓకే, వాళ్ళ బాడీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏదో ఒక ఫామ్‌లో స్వెట్ ఆర్ ఏదో ఒక ఫామ్‌లో వచ్చిన తర్వాత అవి ఏమవుతాయి, ఆ వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అయిపోయి మళ్ళీ క్లౌడ్స్‌లోకి వెళ్ళిపోవటం అనేది అంటే క్లౌడ్స్‌గా ఫార్మేషన్ అనేటువంటిది జరుగుతుంది కదా. సో, ఆ క్లౌడ్స్‌లో ఈ వాటర్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ అవి మూవ్ అవుతూ ఒకానొక చోట వర్షాలు అనేటువంటిది పడటం జరుగుతుంది. మళ్ళీ ఆ అణువులు అనేటువంటిది భూగర్భ జలాల్లో కలిసి మళ్ళీ అదే అణువుల్ని మనం ఏదో ఒక రూపంలో తీసుకుని ఉండొచ్చు అనమాట. ఎక్కడో చోట తాగటం అనేటువంటిది జరుగుండొచ్చు. ఎందుకనంటే ఈ అణువులకి చావు అనేటువంటిది ఉండదు. అవి వాళ్ళు ఉపయోగించారు, తర్వాత మనం ఉపయోగిస్తాం, తర్వాత మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఓకే. సో, అందుకనే వాళ్ళు మన ముందు ఉన్నటువంటి ప్రముఖులు నేతాజీ, ఓకే. సో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, లేదు అంటే అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు. ఓకే. సో, ఇలాంటి మన్యంలో పుట్టినటువంటి అల్లూరి సీతారామరాజు కావచ్చు, వాళ్ళు సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో ఆయన తాగినటువంటి వాటర్‌ని తాగారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దానికి కారణం ఏంటి అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. అంటే ఈ లాలో ఏం జరుగుతుంది, ఏం చెప్తారు, మాస్ అనేటువంటిది క్రియేట్ చేయటం గానీ, మాస్ అనేటువంటిది క్రియేట్ చేయటం గానీ, లేదంటే నాశనం చేయటం గానీ జరగదు అనమాట. ఓకే. సో, జస్ట్ ఇది ఒక ఫామ్‌లో నుంచి ఇంకొక ఫామ్‌లోకి మాత్రమే మనకి కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుంది తప్ప, సో, మోస్ట్‌లీ దాని యొక్క మాస్ అనేటువంటిది ఎప్పుడు కూడా సేమే ఉంటుంది, కాన్స్టెంట్‌గానే ఉంటుంది. ఓకే. మాస్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ అనేటువంటిదిగా చెప్తాం. మాస్ నెయిదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, అప్పుడు మనకి క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామసేతు అనేటువంటిది తీసుకున్నట్లయితే, ఓకే. సో, రామసేతునే ఇంకొక విధంగా ఏమంటారు, నలసేతు అనేటువంటిదిగా చెప్తారు. రామసేతునే నలసేతు అనేటువంటిదిగా చెప్తారు. అడమ్స్ బ్రిడ్జ్ అనేటువంటిదిగా కూడా చెప్తారు. సో, మన ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఉన్నటువంటి ఆ వారధినే రామసేతుగా మనం చెప్తున్నాం కదా. అయితే దీనిలో, ఓకే. సో, దీనిలో ఉన్నటువంటి రాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని వేడితో తయారు చేసి, అంటే ఆ రాళ్లలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏంటది, కాల్షియం కార్బొనేట్ అనమాట. ఓకే. సో, కాల్షియం కార్బొనేట్ అనేటువంటిదిగా చెప్తాం. కాల్షియం కార్బొనేట్ అనేటువంటి దాన్ని ఉపయోగించారు. ఓకే. వీటిని మనం సున్నపు రాళ్ళు అనేటువంటిదిగా చెప్తాం.
ఈ కాల్షియం కార్బోనేట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, CaCO3 అనేటువంటిది కాల్షియం కార్బోనేట్ యొక్క ఫార్ములా. సో దీన్ని తీసుకుని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది ఎంత అంటే 40 అనేటువంటిదిగా తీసుకుంటాం. నెక్స్ట్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, అటామిక్ మాస్లు అండి ఇవన్నీ కూడా. కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత 20, అటామిక్ మాస్ ఎంత 40 అనమాట. అదేవిధంగా కార్బన్ అనేది తీసుకున్నట్లయితే అటామిక్ నెంబర్ అనేటువంటిది ఏమో 6 అనేటువంటిది వస్తుంది. అటామిక్ నెంబర్ అనేది 6 అనేది వస్తుంది. అటామిక్ మాస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ ఇలా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. కార్బన్కి అటామిక్ నెంబర్ 6, అటామిక్ మాస్ 12 అనమాట. నెక్స్ట్ అలాగే ఆక్సిజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ అనేటువంటిది ఎంత అంటే మోస్ట్లీ మనం 8 అనేటువంటిది తీసుకుంటాం. అటామిక్ మాస్ వచ్చేసరికి 16. ఓకే, సో 16 అనేటువంటిది అటామిక్ మాస్. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాటిని ఏమంటారు, రియాక్టెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో రియాక్టెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ ఉండేటువంటి వాటిని ప్రొడక్ట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ప్రొడక్ట్స్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఈ రియాక్టెంట్స్ ఏదైతే ఉన్నాయో, కాల్షియం యొక్క మాస్ అనేది 40 ఉంటుంది, కార్బన్ యొక్క మాస్ అనేది 12, నెక్స్ట్ 3 ఇంటూ ఒక్కొక్క ఆక్సిజన్కి 16 కాబట్టి ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది, 100 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో 100 AMU అటామిక్ మాస్ యూనిట్స్గా కన్సిడర్ చేస్తారు. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, AMU అటామిక్ మాస్ యూనిట్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 40, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 16 అనేటువంటిది చెప్తాం. సో టోటల్గా ఎంత వస్తుంది, 56 అనేటువంటిది వస్తుంది. ఓకే రైట్స్. నెక్స్ట్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అనేది 12 కదా. నెక్స్ట్ ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 16 కాబట్టి సో ఓవరాల్గా మీరు ఇక్కడ యాడ్ చేసినట్లయితే 32 12 అంటే 44 అనేటువంటిది వస్తుంది. సో చూడండి ఇక్కడ మాస్ అనేటువంటిది ఎంత ఉంది, ఈ లెఫ్ట్ సైడ్ మాస్ ఎంత ఉంది, రైట్ సైడ్ మాస్ అనేటువంటిది ఎంత ఉంది. రెండింటిని కనుక మనం యాడ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ 100, రైట్ సైడ్ 100 అనేటువంటిదే వస్తుంది. అంటే ఇక్కడ మాస్ క్రియేట్ అవటం కానీ లేదంటే డిస్ట్రాయ్ అవటం అనేటువంటిది ఏమన్నా జరిగిందంటే రెండు కూడా జరగలేదన్నమాట. అందుకనే మాస్ neither be created nor be destroyed అనేటువంటిదిగా చెప్తాం. మాస్ని క్రియేట్ చేయడం కానీ నాశనం చేయడం కానీ ఉండదు. జస్ట్ అది ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి మాత్రమే కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుందే తప్ప వేరే విధంగా అంటే కొత్తగా క్రియేట్ అవటం అనేటువంటిది జరగదు అనమాట. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్గా చెప్తున్నాం. ఎవరు ప్రపోజ్ చేస్తారో ఒక ఎగ్జాంపుల్ చూడండి. దీన్నే కాల్షియం కార్బోనేట్ అంటారు. సో దీన్నే ఇంకొక విధంగా లైమ్ స్టోన్ అనేటువంటిదిగా కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో లైమ్ స్టోన్ అనేటువంటిదిగా లేదు అంటే మార్బుల్ స్టోన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మార్బుల్ స్టోన్ అనేటువంటిదిగా ప్రపోజ్ చేయడం మార్బుల్ స్టోన్గా కన్సిడర్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ CaOని ఏమంటారు అంటే కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకేనా, సో కాల్షియం ఆక్సైడ్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేయటం జరుగుతుంది. ఇక్కడ మనం వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్. యాక్చువల్గా ఈ లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ని ఇంకొక విధంగా ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా కూడా మెన్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, లేదంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని ఇంకొక విధంగా ఏమనంటారు, లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఎవరు దీన్ని ప్రపోజ్ చేసింది, జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ అనేటువంటి సైంటిస్ట్ అనమాట. ఓకే, సో ఈ ప్రౌస్ట్ అనేటువంటి సైంటిస్ట్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్స్లో మనకి ఇలాంటి సైంటిస్ట్ నేమ్స్ని అడుగుతూ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ లాని ఎవరు ప్రపోజ్ చేస్తారు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఎవరు ప్రపోజ్ చేస్తారు, నెక్స్ట్ డెఫినెట్ ప్రపోర్షన్స్ని ఎవరు ప్రపోజ్ చేస్తారు అనేది. సరే ఒకసారి దీని డెఫినేషన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఈ ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వాటర్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను, లేదంటే అమ్మోనియా ఇలాంటి దాన్ని తయారు చేస్తున్నాను. ఓకే, NH3 ఏమంటాం, అమ్మోనియా అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. ఈ అమ్మోనియాని తయారు చేయడానికి నీకు ఏం కావాలి, నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. అయితే నైట్రోజన్ అనేటువంటిది ఒక ఎన్ని మోల్స్ ఆఫ్ నైట్రోజన్ కావాలి, ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేటువంటిది కావాలి అంటే ఇక్కడ చూడొచ్చు మనం నైట్రోజన్ అనేటువంటిది 1 మోల్ అనేటువంటిది తీసుకుంటాం. నెక్స్ట్ హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 3 మోల్స్ అనేటువంటిది అనమాట. ఇదేమో 1 మోల్, ఇదేమో 3 మోల్స్ అనేటువంటిది తీసుకుంటాం. తీసుకున్నప్పుడు నీకు ఏమొస్తుంది, సో ఫైనల్గా అమ్మోనియా అనేటువంటిది ప్రిపేర్ అవుతుంది.
ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి రేషియో ఏంటది 1:3 రేషియో అనమాట. సో కన్క్లూజన్ అనేటువంటిది ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్ లాగా చెప్పొచ్చు, రివర్సిబుల్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి మోస్ట్లీ ఈ రియాక్షన్ అనేది ఫార్వర్డ్ కానీ లేదంటే బ్యాక్వర్డ్ కానీ జరుగుతుంది అనమాట. సో కన్క్లూజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ అమ్మోనియాని నువ్వు తయారు చేసావు. ఓకే, ఈ అమ్మోనియాని నువ్వు తయారు చేసావు. నెక్స్ట్ ఇప్పుడు నేను తయారు చేశాను. ఇప్పుడు ఒక నోబెల్ లారెట్ తయారు చేశాడు. ఈయన చేసినా ఇలానే చేయాలి. ఓకే, సో నేను చేసిన ఇలానే చేయాలి. ఓకే, సో ఎవరు చేసినా నోబెల్ లారెట్ చేసిన ఎవరు చేసినా కానీ నైట్రోజన్ హైడ్రోజన్ అనేటువంటిది 1:3 రేషియోలో తీసుకున్నప్పుడే నీకు ఏమొస్తుంది, అమ్మోనియా అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో అంటే నువ్వు ఎలాంటి మెథడ్స్ వాడినా ఎన్ని ఓరియంటెడ్స్లో ప్రిపేర్ చేసినా కానీ ఖచ్చితంగా ఈ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని నువ్వు తీసుకోవాలన్నమాట. దీన్ని ఏమంటారంటే లా ఆఫ్ డెఫినెట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా చెప్తారు. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ డెఫినేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ ఏ కెమికల్ సబ్స్టెన్స్ the elements are always present in definite proportions. ఓకే, ఇవే కదా ఎలిమెంట్స్ అనేటువంటివి. ఈ ఎలిమెంట్స్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి అన్నాడు, డెఫినెట్ ప్రపోర్షన్స్లో ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు మాస్ అనేటువంటిదిగా అనమాట. సో అప్పుడే మనకి ఆ ప్రొడక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇదే దీన్ని ఏమంటాం, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. ఓకే రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి డాల్టన్ అనమాట. సో ఈ డాల్టన్ అటామిక్ థియరీ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం కణాదుడి గురించి మాట్లాడాం. యాక్చువల్గా మన 500 BC ఆ మూమెంట్లోనే కణాదుడు ఈ ఆటం పరమాణువుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది జరిగిందని ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిలాసఫర్గా చెప్తాం. అయితే మనకి ఈ డాల్టన్ అనేటువంటి ఒక థియరీ కూడా ఉంది. ఈ థియరీ ప్రకారమే ఓకే, సో మొట్టమొదటిసారిగా ఆటమ్ అనేటువంటి టర్మ్ని ఎవరు ఉపయోగించారు అంటే డాల్టన్ అనేటువంటి ఆయన ఉపయోగించడం అనేటువంటిది జరిగింది అని. ఓకే, సో డాల్టన్ ఆటమ్ అనేటువంటి టర్మినాలజీని ఉపయోగించాడు అనమాట. రైట్, సో నెక్స్ట్ ఈయన ఏమంటాడు, ఆటమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అది ఒక టైనీ పార్టికల్ అనమాట. ఈయన ప్రకారం ఓకే, సో ఏ సబ్స్టెన్స్ అనేటువంటిది ఎలాంటి మ్యాటర్ అనేటువంటిది తీసుకున్నా కానీ సో ప్రతి పదార్థంలో కూడా ఏముంటుంది, సో టైనీ పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ వెరీ టైనీ పార్టికల్స్ని, ఆ చిన్న పార్టికల్స్ని మనం ఏమంటాం, ఆటమ్స్ అనేటువంటిదిగా పిలుస్తాం అనేటువంటిది ఫస్ట్ ఈయన ఈ అటామిక్ థియరీలో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ ఆటమ్స్ అనేటువంటిది కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి అనేటువంటిది చెప్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ అనేటువంటిది ఉంది, ఆక్సిజన్ అనేటువంటిది ఉన్నాయి. రెండు కలిసి ఏమవుతున్నాయి, H2O అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ నీకు రియాక్షన్స్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, హెచ్లు అనేటువంటివి, నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్స్ అనేటువంటిది. ఓకే, సో వీటిని ఈ ఇండివిజువల్ పార్టికల్స్నే లేదంటే ఈ టైనీ పార్టికల్స్నే మనం ఏమంటున్నాం, ఆటమ్స్ అంటున్నాం. ఇవే కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి అనేటువంటిది చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఓకే రైట్, నెక్స్ట్ కాంపౌండ్స్ తీసుకున్నా లేదంటే ఎలిమెంట్స్ అనేటువంటిది తీసుకున్నా లేదు అంటే మ్యాటర్ అనేటువంటిది తీసుకున్నా, సో ఎలాంటివి కన్స్ట్రక్ట్ చేసిన మిక్చర్ అనేటువంటిది తీసుకున్నా, వీటన్నిటిలో కూడా స్మాల్ పార్టికల్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ స్మాల్ పార్టికల్స్ని ఏమంటారు అంటే ఆటమ్స్ అనేటువంటిదిగా పిలుస్తారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆటమ్స్ అనేటువంటిది ఇండివిజిబుల్ పార్టికల్స్ అనమాట. ఓకే, సో అంటే వాటిని డివైడ్ చేయటం అనేది మనం చేయలేం, నెక్స్ట్ క్రియేట్ కూడా చేయలేము, వాటిని క్రియేట్ చేయలేము, నెక్స్ట్ డిస్ట్రాయ్ అనేటువంటిది కూడా చేయలేము. ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ద్వారా కూడా డిస్ట్రాయ్ అనేటువంటిది చేయలేం. అదేంటంటే ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోతుంది కదా, H2 అనేది హెచ్గా డిస్ట్రాయ్ అయింది కదా, డిస్ట్రాయ్ అవ్వలేదు, అది డివిజన్, అక్కడ బాండ్ అనేటువంటిది బ్రేక్ అయింది అంతే. ఓకే, సో ఇలా హెచ్లు అనేటువంటిది ఉన్నాయి, ఇవి బ్రేక్ అనేటువంటిది అయ్యి ఈ హెచ్ అనేటువంటిది ఆక్సిజన్తో ఓకే, సో O2లో ఉన్నటువంటి ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక ప్రోడక్ట్ అనేటువంటి దాన్ని ఫామ్ చేయటం అనేది జరిగింది తప్ప ఈ హెచ్ కంప్లీట్గా ఈ ఎల్ఐ గానో లేదంటే ఓకే, సో వేరే ఆటమ్ గానో ఇలా మారిపోవటం కానీ ఇలాంటివి ఏమీ జరగలేదన్నమాట. ఓకే, సో కాబట్టి డిస్ట్రాయ్ చేయటం కానీ క్రియేట్ చేయటం కానీ మోస్ట్లీ పాసిబిలిటీ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ ఆటమ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే, ఒక ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ అనేటువంటి వాటిని మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సపోజ్ ఇవిగోండి వీటిని ఎలిమెంట్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ ఎలిమెంట్లో ఉన్నటువంటి ఆటమ్స్ని కనుక అబ్జర్వ్ చేసినప్పుడు మోస్ట్లీ ఐడెంటికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయి అనేటువంటిది చెప్తాడనమాట. ఐడెంటికల్ మాస్, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఉండటం అనేది జరుగుతుందని చెప్తాడు. ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూడండి. ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఉంది. ఈ హైడ్రోజన్లో మనకి ఏమున్నాయి, H2లో ఏమేమి ఉన్నాయి, 2 హెచ్లు అనేటువంటిది ఉన్నాయి.
సో ఈ హైడ్రోజన్కి మాస్ 1, ఈ హైడ్రోజన్కి మాస్ అనేటువంటిది 1. రెండు కూడా ఒకే ఆటమ్స్ కాబట్టి ఓకే. సో ఒక ఎలిమెంట్లో ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి. నెక్స్ట్ వీటికి మాస్ కూడా ఐడెంటికల్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. కెమికల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ అనేది ఉంటాయని చెప్తాడు అనమాట. రైట్. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఆటమ్స్ అనేది ఇప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H2+O2 అనేటువంటిది చెప్తున్నాం. ఇది ఒక ఎలిమెంట్, నెక్స్ట్ ఇది ఒక ఎలిమెంట్ అనమాట. డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి దీనిలో ఉన్నటువంటి ఆటమ్స్ నెక్స్ట్ దీనిలో ఉన్నటువంటి ఆటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ మాసెస్ ఉంటాయి. ఇప్పుడు హైడ్రోజన్కి మాస్ ఎంత? హైడ్రోజన్కి మాస్ 1. నెక్స్ట్ ఆక్సిజన్కి మాస్ ఎంత? 16 అనేటువంటిది చెప్తాం. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి డిఫరెంట్ మాసెస్ అనేటువంటిది ఉన్నాయి. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అనేటువంటిది చెప్తాడనమాట. నెక్స్ట్ ఆటమ్స్ అనేటువంటిది కంబైన్డ్ అయినప్పుడు మోస్ట్లీ ఒక పర్టికులర్ రేషియోలోనే అవి కంబైన్ అనేటువంటిది అవుతాయి. అంటే లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని ఇది ఫాలో అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ కనుక తీసుకున్నట్లయితే ఈ రిలేటివ్ నెంబర్ అనేటువంటిది ఓకే. సో రిలేటివ్ నెంబర్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే కాన్స్టెంట్గా ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే ఈ డాల్టన్ అటామిక్ థియరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో ఉన్నటువంటి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్ని కూడా ఫాలో అనేటువంటిది అవుతుంది. ఓకే, ఆ 2 రూల్స్ని కూడా ఫాలో అవుతుంది. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేటువంటిది చెప్తాం. సో దీన్ని ఒబే చేస్తున్నాయి. నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్స్. ఓకే, సో కాన్స్టెంట్ ప్రపోర్షన్స్, సో దాన్ని కూడా ఫాలో అనేటువంటిది అవుతుంది అనమాట. ఈ 2 లాస్ని కూడా ఇది ఫాలో అనేది అవుతుంది, ఒబే చేస్తున్నాయి. రైట్. సో నెక్స్ట్ వన్ మరి ఆటమ్ అంటే మనకి ఇప్పటికే ఒక క్లారిటీ అనేటువంటిది వచ్చి ఉండాలి. ఆటమ్ అంటే ఏమని చెప్తున్నాం? ఇండివిజిబుల్ పార్టికల్. ఓకే, లేదంటే ఒక టైనీ పార్టికల్ అనమాట. ఎలాంటి టైనీ పార్టికల్? అది మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేయడానికి అనుకూలంగా లేనటువంటి ఒక టైనీ పార్టికల్. దాన్ని మనం ఏమంటున్నాం? ఆటమ్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఓకే, సో ఒక ఆటమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మోస్ట్లీ మనకి ఇప్పుడు తెలుసు ఈ ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంటుందని. దీని లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్, పాజిట్రాన్స్, మీజాన్స్, పైజాన్స్, ఓకే, సో న్యూట్రినోస్ అని ఇలా సుమారు 100 టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అనేది ఉంటాయని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి అనేటువంటిదిగా మనం కన్సిడర్ అనేటువంటిది చేస్తాం. అయితే ఒక ఆటమ్ యొక్క సైజ్ అనేటువంటిది ఇండికేట్ చేయడానికి జనరల్గా ఎలాంటి టర్మినాలజీని యూజ్ చేస్తారు? ఓకే, సో ఇక్కడ మనం చెప్పొచ్చు హౌ బిగ్ ఆర్ ఆటమ్స్. ఓకే, హౌ బిగ్ ఆర్ ఆటమ్స్. సో ఆటమ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే జనరల్గా నానోమీటర్స్ అనేటువంటి వాటిలో ఇండికేట్ చేస్తారు. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ మీటర్స్ అనేటువంటిదిగా చెప్తాం. 10⁻⁹ మీటర్స్ అనేటువంటిదిగా. ఒకసారి చూద్దాం హౌ బిగ్ ఆర్ ఆటమ్స్ అనేటువంటిది. ఓకే, సో మిగిలిన వాటితో కంపేర్ చేసి చూద్దాం. సో నానోమీటర్స్లో ఇండికేట్ చేస్తానంటున్నారు కదా. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది? 1/10⁹ మీటర్స్. లేదు అంటే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేసాం? 10⁻⁹ మీటర్స్ అనేటువంటిదిగా కన్సిడర్ అనేటువంటిది చేసాం. సో ఆ సైజ్ని, ఈ ఆటమ్ యొక్క సైజ్ని మిగిలిన వాటితో కంపేర్ చేద్దాం. సపోజ్ మనం హైడ్రోజన్ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే సో దీని యొక్క సైజ్ అనేది ఎంత ఉంది అంటే 10⁻⁻10 అనేటువంటిది ఉంది. అంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మాలిక్యూల్ ఆఫ్ వాటర్. ఓకే, సో మాలిక్యూల్ ఆఫ్ వాటర్ ఇక్కడ ఇది నానోమీటర్ కదా. సో 10⁻⁻ నానోమీటర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి 10⁻⁻10 మీటర్స్ అనేటువంటిదిగా చెప్తాం. దీన్ని ఏమంటారంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అనేటువంటిదిగా చెప్తారు. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 1 నానోమీటర్తో కంపేర్ చేస్తే ఇక్కడ సైజ్ అనేటువంటిది తక్కువగా ఉంది. ఇది 10 టైమ్స్ తక్కువగా ఉండటం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, సో వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడొచ్చు మీరు ఇక్కడ. సో దాని సైజ్ అనేటువంటిది ఎంత ఉందంటే 10⁻⁻9 మీటర్స్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ హెమోగ్లోబిన్ అనేది తీసుకున్నట్లయితే 10⁻⁸ మీటర్స్ అనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఈ శాండ్, ఇలాంటివి గ్రెయిన్ ఆఫ్ శాండ్ అనేటువంటిది తీసుకుని 10⁻⁻4 అనేటువంటిది ఉంది. సో శాండ్లో ఉండేటువంటి ఆ పార్టికల్స్ అనేవి. నెక్స్ట్ యాంట్ అనేది కనుక కన్సిడర్ చేశారనుకోండి 10⁻⁻3 మీటర్స్ అనేటువంటిది ఉన్నాయి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆటమ్ అనేటువంటి దాన్ని కంపారిజన్ అనేటువంటిది చేస్తున్నారు మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో. సో నెక్స్ట్ యాపిల్ అనేటువంటిది కన్సిడర్ చేసినట్లయితే 10⁻⁻1 మీటర్ అనేటువంటిది ఉంది. ఓకే, సో 10⁻⁻1 మీటర్ అనేటువంటిదిగా ఉండటాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ అనేది చేయొచ్చు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ సింబల్స్ అనేటువంటిది ఉన్నాయి కదా. సో ఈ పీరియాడిక్ టేబుల్లో సింబల్స్ అనేటువంటిది మోడర్న్ సింబల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్
నెక్స్ట్ వన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ ఏన్షియంట్ టైంలో డాల్టన్ని వీళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు సింబల్స్ అనేటువంటిది ఎలా ఉన్నాయి? అసలు ఫస్ట్ సింబల్స్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే జాన్ డాల్టన్ అనమాట. ఓకే, సో జాన్ డాల్టన్ ఈయన సింబల్స్ అనేటువంటి వాటిని ప్రపోజ్ చేయటం అనేటువంటిది జరిగింది. సో డాల్టన్ తర్వాత వచ్చినటువంటి ఆయనే బెర్జీలియస్గా చెప్తాం. ఓకే, సో డాల్టన్ ప్రపోజ్ చేశారు. డాల్టన్ తర్వాత ఎవరు వచ్చారు? బెర్జీలియస్. ఓకే రైట్. సో ఇప్పుడు ఒకప్పటి సింబల్స్కి ఇప్పటికి సింబల్స్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. మోడర్న్ పీరియాడిక్ సింబల్స్నేమో బెర్జీలియస్ ప్రపోజ్ చేస్తే అసలు ఫస్ట్ ఈ సింబల్స్ అనేటువంటిది ప్రపోజ్ చేసింది, ఫస్ట్ సైంటిఫిక్ సింబల్స్ అనేటువంటిది ఎలిమెంట్స్కి ప్రపోజ్ చేసింది మాత్రం డాల్టన్ అనమాట. సో ఎలిమెంట్ అనే వర్డ్ని యూజ్ చేసింది, నెక్స్ట్ ఎలిమెంట్కి సింబల్స్ని ప్రపోజ్ చేసింది ఫస్ట్ ఎవరు? డాల్టన్. ఓకే రైట్. సో ఒకసారి ఆ కాన్సెప్ట్ అనేటువంటిది చూద్దాం. సో చూడండి, ఈ డాల్టన్ ప్రపోజ్ చేసిన సింబల్స్ అనేటువంటిది ఎలా ఉన్నాయో, హైడ్రోజన్, ప్రెసెంట్ హైడ్రోజన్ ఎలా ఇండికేట్ చేస్తాం? దీనిలో స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని మనం అటామిక్ సింబల్గా ఇండికేట్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు హైడ్రోజన్ అంటే సింబల్ అనేటువంటిది ఇదే అనమాట. ఇలాంటి వాటిని రైల్వే ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో లేదంటే గ్రూప్ డి ఇలాంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఉన్నాయి కదా, వాటిలో అడగటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అనమాట. అది కూడా 10th క్లాస్ సిలబస్తో ఏవైతే ఉంటాయో ఎన్సీఆర్టీ సిలబస్తో వాటిలో అడగటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాస్పరస్ అనేటువంటిది చూడండి, పాస్పరస్ అనేది రైట్. సో నెక్స్ట్ కాపర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా ఒక సర్కిల్ అనేది తీసుకుని దానిలో సి అనేటువంటిది పెట్టారు. గోల్డ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 5, 6, 7, 8. ఓకే, సో ఇలా 8 లైన్స్ అనేటువంటిది తీసుకుని దాని మధ్యలో జీ అనేటువంటిది పెట్టారు అనమాట. ఓకే, సో దీన్నే గోల్డ్ అనేటువంటిదిగా ఇండికేట్ చేశారు. నెక్స్ట్ కార్బన్ అనేటువంటిది ఏమో ఇలా తీసుకుని దాని లోపల ఇలా బ్లాక్గా చేస్తారు, దీన్ని కార్బన్ అనేటువంటిదిగా చెప్పారు. నెక్స్ట్ సల్ఫర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇలా ప్లస్ సింబల్ అనేటువంటిది సల్ఫర్గా. నెక్స్ట్ లెడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎల్. నెక్స్ట్ ప్లాటినం అనేటువంటిది తీసుకున్నట్లయితే పి అని. నెక్స్ట్ ఆక్సిజన్ ఏమో ఓ అనేటువంటిది, అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా దీన్నే వాడుతున్నాం. నెక్స్ట్ ఐరన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఐ అని. సిల్వర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఎస్ అని. మెర్క్యూరీ అనేటువంటిది తీసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకసారి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే, సో అక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ కూడా 8 డాట్స్ అనేటువంటిది ఉన్నాయి. బట్ దీని లోపల ఎం కానీ ఇలాంటివి ఏమీ లేవు. బట్ ఇక్కడ తీసుకున్నట్లయితే ఇలా జీ అనేటువంటిది ఉన్నాయి. సో ఇది అడిగాడు అనమాట. ఈ లోపల ఉన్నటువంటి ఆ నెంబర్ ఆఫ్ డాట్స్ అనేది కూడా ఇంపార్టెంటే. 8 అనేటువంటిది ఉండాలి, ఒక్కోసారి 10 ఉంటాయి. సో వీటిని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో కన్క్లూషన్ అనేటువంటిది ఇక్కడ ఒకసారి చూడండి. మనకి ప్రీవియస్గా అంటే ప్రెసెంట్ మనం వాడుతున్నటువంటి సింబల్స్లో మ్యాచ్ అయ్యేది ఒక్క ఆక్సిజన్కి మాత్రమే. ఓకేనా, ఒక్క ఆక్సిజన్ మాత్రమే. రిమైనింగ్ ఏవి కూడా ప్రెసెంట్ ఉన్నటువంటి సింబల్స్కి అనుగుణంగా లేవన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా తీసుకుని డాట్ అనేటువంటిది పెడితేనేమో హైడ్రోజన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇలా తీసుకుని కంప్లీట్గా ఇలా డార్క్ చేస్తే దాన్ని కార్బన్ అని అన్నారు. నెక్స్ట్ ఇలా తీసుకుని దానిలో ఇలా పెడితే దీన్ని పాస్పరస్ అనేటువంటిదిగా చెప్తున్నారు. ఓకే, సో పాస్పరస్ అని. నెక్స్ట్ దీని లోపల సి అనేటువంటిది పెడితేనేమో కాపర్ అనేటువంటిదిగా చెప్తున్నాం. నెక్స్ట్ దీని లోపల జీ అనేటువంటిది పెట్టి ఇలా 8 డాట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే వీటిని మనం గోల్డ్ అనేటువంటిదిగా చెప్తున్నాం. ఇలా డాట్స్ లేకుండా ఓకే, సో గోల్డ్ అంటే ఏయు అనేటువంటిదిగా చెప్తున్నాం. సో దాని లోపల డాట్స్ అనేటువంటిది లేకపోతే 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా డాట్స్ అనేటువంటిది కనుక లేకపోతే అప్పుడు మనం దాన్ని ఏమంటున్నాము అంటే మోస్ట్లీ ఈ మెర్క్యూరీ అనేటువంటిదిగా అంటే హెచ్జి అనేటువంటిదిగా చెప్తున్నాం. ఓకే, సో సిల్వర్కి ఏమో ఎస్ అనేటువంటి దాంతో, లెడ్కి ఏమో ఎల్ అనేటువంటి దాంతో, ఐరన్కి ఏమో ఐ అనేటువంటి ఇలా సింబల్తో ప్రపోజ్ చేయటం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవొక 4, నెక్స్ట్ ఇవొక 4, నెక్స్ట్ టోటల్గా ఇక్కడ 12 సింబల్స్ అనేటువంటిది మోస్ట్లీ మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు అనమాట. ఓకే, సో 12 సింబల్స్ అనేటువంటి వాటిని ఇవ్వటం జరిగింది. సరే, ప్రెసెంట్ సింబల్స్ అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి సింబల్స్ని ఎవరు ప్రపోజ్ చేస్తుంది అంటే దానికి ఆన్సర్ అనేటువంటిది ఏం చెప్పాం? బెర్జీలియస్ అనమాట. ఓకేనా, సో బెర్జీలియస్ ప్రపోజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, సో బెర్జీలియస్, ఈ బెర్జీలియస్ ప్రపోజ్ చేసినటువంటి సింబల్స్ ఎలా ఉంటాయి? ఈయన ఏం చేశాడు అంటే సపోజ్ మీరు హైడ్రోజన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే, సో హైడ్రోజన్ దీనిలో స్టార్టింగ్ లెటర్ అనేటువంటిది ఏంటి? హెచ్ కదా. కాబట్టి హెచ్ అనేటువంటి దానికి హైడ్రోజన్కి హెచ్ అనేటువంటి సింబల్ని ప్రపోజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ హీలియం అనేటువంటిది ఉంది. ఓకే, సో హీలియం ఇక్కడ హెచ్ అనేటువంటిది ఆల్రెడీ హైడ్రోజన్కి ఉపయోగించేసాం. అందుకనే ఈ హెచ్ తర్వాత ఏం చేస్తాడంటే సో నెక్స్ట్ లెటర్కి ప్రయారిటీ అనేటువంటిది, ఆ లెటర్ కూడా ఎలా ఉండాలి, స్మాల్ లెటర్ అనేటువంటిది ఉండాలి. ఇలా ఇలా ఈ సింబల్స్ అనేటువంటిది మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో సింబల్స్ అనేటువంటిది ప్రపోజ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, ఎవరు అంటే బెర్జీలియస్. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఆయన ప్రపోజ్ చేసినటువంటి సింబల్స్కి. సో అల్యూమినియం అనేటువంటిది తీసుకున్నట్లయితే ఏఎల్ అని, ఆర్గాన్కి ఏఆర్ అనేటువంటిది, నెక్స్ట్ బేరియం అనేటువంటిది తీసుకుంటే బిఏ, బోరాన్కి వచ్చేసరికి బి అని, బ్రోమైన్కి బిఆర్ అని, కాల్షియంకి సిఏ, కార్బన్కి చూడండి సి అని, క్లోరిన్కి ఏమో సిఎల్ అనేటువంటిది, నెక్స్ట్ కోబాల్ట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సిఓ అని, సో కాపర్కి వచ్చేసరికి సియు అని. ఇక్కడ చూడండి కాపర్లో ఎక్కడా కూడా నీకు యు అనేటువంటిది లేదు, సి తర్వాత యు అనేటువంటిది లేదు. అంటే ఇవి కొన్ని లాటిన్ నేమ్స్ నుంచి డైరెక్ట్గా కాయిన్ చేయడం అనేది, డిరైవ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఫ్లోరిన్కి వచ్చేసరికి ఎఫ్ అనమాట. గోల్డ్కి వచ్చేసరికి దీనికి కూడా అంతే, గోల్డ్ అనేటువంటిది కూడా ఎక్కడి నుంచి కాయిన్ చేశారు అంటే గ్రీక్ వర్డ్ నుంచి కాయిన్ చేయడం అనేది జరిగింది. ఓకే, హైడ్రోజన్, ఐడిన్ అనేటువంటిది, నెక్స్ట్ ఐరన్ కూడా అంతే. సో నెక్స్ట్ లెడ్ అనేటువంటిది కూడా అంతే, లెడ్ అనేటువంటివి రైట్. సో నెక్స్ట్ మెగ్నీషియం, నియాన్ ఇవన్నీ కూడా ఆ లెటర్స్తోనే మనకి మ్యాచ్ అవుతాయి. నైట్రోజన్, ఆక్సిజన్ కానీ, పొటాషియం కూడా అంతే, పొటాషియం. నెక్స్ట్ సిలికాన్, సిల్వర్ అనేటువంటిది కూడా అలా కాయిన్ చేసినటువంటిది. సో సోడియం అనేటువంటిది, సోడియం కూడా సేమ్ అలానే కాయిన్ అనేటువంటిది చేశారు. నెక్స్ట్ సల్ఫర్ అనేటువంటిది, నెక్స్ట్ యురేనియం, నెక్స్ట్ జింక్, సో జింక్ ఇలాంటివి ఓవరాల్గా తీసుకున్నట్లయితే సో ఈ సింబల్స్ అనేటువంటివి ఓకే నేను ఏవైతే టిక్ చేశాను ఇవన్నీ కూడా మోస్ట్లీ బెర్జీలియస్ ప్రపోజ్ చేసినటువంటిది. ఇలా స్క్వేర్లో పెట్టినవి ఎక్కడి నుంచి కాయిన్ చేశారంటే అఫ్ కోర్స్ లాటిన్ నేమ్ నుంచి కాయిన్ అనేటువంటిది చేయటం జరిగింది అనమాట. అవి లాటిన్ వర్డ్స్గా చెప్తారు. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఆటమ్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అనేటువంటిది ఇదే. మరి వీటి లాటిన్ నేమ్స్ ఏంటి, నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఏంటి, సో మాలిక్యూల్స్ అనేటువంటిది కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ అనేటువంటిది వస్తాయి, సో వాటిల్లో ఎగ్జామినేషన్లో ఎలాంటి వాటి మీద అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అనేటువంటిది చేద్దాం. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.